బుద్ధి చంపేస్తే తప్పేంటి అన్న రీతిలో మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడో వినిపిస్తా చూడండి. నడుచుకుంటూ దారి పోయి ఒక గొర్రెల కాపరి 40 సంవత్సరాల వయసులో ఆ గొర్రెల కాపరి ఉంటాడు. వయసు అయింది ఆల్మోస్ట్ ఇంచుమించు. ఇలా ఎవడన్నా మాట్లాడతాడా? కడుపుకు అన్నం తినవాడు ఎవడైనా సరే 44 ఏళ్ళు 45 సంవత్సరాలకి వయసు అయిపోద్ది. ఆల్మోస్ట్ వయసు అయిపోయింది. మరి ఆ లెక్కెత్తి జగన్మోహన్ రెడ్డి వయసు ఎంత అండి? 50 ఏళ్ళు పై మాటే కదా, 53 54 అనుకుంటా. మరి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి? అసలు కడుపుకు అన్నం తినవాడు ఎవడైనా అలాంటి మాటలు మాట్లాడతాడండి? సరే, మీ నాయకులను సమర్థించుకున్నావు, తప్పులేదు. పోన్లో ఏదో మీ నాయకుడు కాబట్టి గుడ్డిగా సమర్థిస్తున్నాలే అని చెప్పేసి అనుకోవచ్చు. ఏం చెప్పాలనుకున్నాడు? ప్రెస్ మీట్ పెట్టి 44 ఏళ్ళ వ్యక్తి కాబట్టి గుద్దేసి చంపేసినా కానీ తప్పలేదని మాట్లాడతాడా? మరి దీన్ని సైకోతత్వం అంటారా? దీన్ని పిచ్చి అంటారా అండి? నాకు తెలిసి ఇది 100% దీన్ని పిచ్చి అనే అంటారు. పిచ్చి బాగా ముదిరిపోయింది. ముదిరిపోతేనే ఇలాంటి మాటలు మాట్లాడతారు. పోనీ మీరు చెప్పండి, ఏమి ఇంట్లో ఉండరా? 44 ఏళ్ళు 45 ఏళ్ళు ఉన్న వ్యక్తులు మీ ఇళ్లలో ఉండరా? ఒకవేళ ఏదైనా ప్రమాదంలో చనిపోయారు అనుకోండి, అలాగే వదిలేస్తారా? ఆ పోలే 44 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేసి చాలా కాలం బతికేసాడు, ఇంకెంతకాలం బతుకుతాలే, రేపు కాకపోతే రేపైనా కానీ పోవాల్సిన అని చెప్పేసి వదిలేస్తారా? మరి ఇలాంటి మాటలు మాట్లాడితే ట్రోల్ చేయరండి, తిట్టరా? సోషల్ మీడియాలో వచ్చి బుద్ధి తిట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఈ మాటలకి ఇలాంటి మాటలు మాట్లాడితేనే. మీకు ఇంకో వీడియో చూపిస్తా, మీ నాయకుల సైకోతత్వానికి ఉదాహరణ అనమాట. ఒక మహిళా ఎస్ఐ పైన దాడి చేశారు. ఆ వీడియో కూడా చూపిస్తే కంగారు పడమాకండి. రోడ్డు మీద గొర్రెలు కాసుకుంటా ఉన్న పరిస్థితుల మధ్య బైక్ లో యాక్సిడెంట్, బైక్ మీద యాక్సిడెంట్ జరిగితే దాంట్లో కుట్రకోణం ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడు దాన్ని కుట్ర అనలేదండి. నీ పిచ్చి కాకపోతే దాన్ని ఎవడో కుట్ర, సిద్ధిరప్పలరాజు వాళ్ళ కొడుకు స్కెచ్ చేసాడు, ప్లాన్ గీసాడు. ఆ గొర్రెల కాపర దానయ్యకనే సిద్ధిరప్పలరాజు కొడుకు వ్యక్తిగత కక్షలు ఉన్నాయని చెప్పేసి ఎవడో అనట్లేదు. దాని యాక్సిడెంట్ అనే అంటున్నారు. కానీ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఏం చేయాలి? ఎవరైతే గాయాలపాయాలు అయిపోయి ఉన్నాడో దానయ్య అనే వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించాలి, పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఏం చేశారు? గుద్దేసి పారిపోయారు. హిట్ అండ్ రన్. హిట్ అండ్ రన్ చాలా పెద్ద కేసు అండి. కఠినమైన చర్యలు ఉంటాయి, సెక్షన్లు కూడా అలాగే ఉంటాయి. మరి గుద్దేసి పారిపోతే కేసులు నమ్మొచ్చారా? గుద్దేసి పారిపోయింది ఒక ఎత్తు అయితే, ఆ పారిపోయిన తర్వాత సిద్ధిరప్పలరాజు తన కొడుకుని తప్పించడానికి తన కొడుకు ప్లేస్లో వేరే ఒక పిల్లోని, తన ఫ్రెండ్ అనుకుంటా, వాళ్ళ కొడుకు ఫ్రెండ్ అనుకుంటా, ఆ పిల్లోని చూపించే ప్రయత్నం చేశారు. ఆ బండిని మాయం చేసే ప్రయత్నం చేశారు. పోలీసులకి తప్పుడు సమాచారం అందించారు. సీసీటీవీ ఫుటేజ్లో కనబడ్డాడు కాబట్టి ఈ విషయం బయటకు వచ్చింది, లేకపోతే దాన్ని అట్ట మాయం చేశారు. మరి దానికేం సమాధానం చెప్తావు? కనీసం సిగ్గు అనిపించట్లేదు ఇలాంటి మాటలు మాట్లాడడానికి. దాన్ని ఎవరో కూడా కావాలని చేశారని చెప్పి అనట్లా, ప్రమాదం అనే అంటున్నారు. కానీ గుద్దేసి పారిపోయారు, కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించే కదా కేసులు పెట్టింది. హత్య చేయాలి అని ముందుగానే ఆలోచన చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వస్తాయి? ఆ మనిషి ఎవరో పరిచయం కూడా లేదు. ఈ మనిషి ఇలాంటి వీళ్ళకి ఎవరికి పరిచయం కూడా లేదు. ఆ మనిషి ఈజ్ జస్ట్ పెడెస్ట్రన్. ఒక దారిని పోయే నడుచుకుంటూ పోయే ఒక వ్యక్తి. అన్ఫార్చునేట్ గా జరిగింది. సరే, అనుకోకుండా జరిగిందో ప్రమాదం అయితే ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదాన్ని ఎవడో కూడా కావాలని చేశారని చెప్పేసి ఎవడు అంట. కడుపు కనం కూడా ఎవడు అంట. నువ్వు కడుపు కనమే కట్టేస్తావు. శ్రీకాకుళం వరకు వెళ్ళావు కదా, నేను బాధితులను పక్కన పెట్టేసి నిందితుల తరపున పోరాటం చేస్తున్నావు కదా, వాళ్ళ తరపున మాట్లాడుతున్నావు కదా. అక్కడ వరకు వెళ్ళినోడివి ఆ బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తే నేను ఎవడన్నా వద్దంటాడా? ప్రమాదం రాజకీయం చేసే ఉద్దేశం నీకు లేదు కదా. అంటే నీకు నిజంగా రాజకీయం చేసే ఉద్దేశం లేకపోతే అంతవరకు వెళ్ళిన వ్యక్తివి ఇంకో 2 అడుగులు వేసి ఆ బాధిత మహిళలు ఎవరైతే ఉన్నారో దానయ్య కుటుంబ సభ్యులు, వాళ్ళ తల్లి గారు, వాళ్ళ భార్య గారు, అలాగే ఒక 2 చిన్నపిల్లలు ఉన్నారు. కటికి పేదరికంలో ఉన్నారు. నువ్వు మాజీ ముఖ్యమంత్రివి కదా, మాట్లాడితే ప్రజానాయకుడిని అని చెప్పేసి పెద్ద పెద్ద ఓవరాక్షన్ చేస్తూ ఉంటావు కదా. మరి ఇక్కడ మనకి అంటే నువ్వు వెళ్ళాలనుకుంటే బ్రహ్మాండంగా వెళ్ళొచ్చు కదా, మనకు స్వార్థం ఉండకూడదు కదా. వెళ్ళి పరామర్శిస్తే నేను ఎవడన్నా వద్దంటాడా? ఎందుకు వెళ్ళలేదండి? ఎందుకు పరామర్శించట్లా? అంటే గుద్దేసి పారిపోయింది కాకుండా కేసులు నమోదు చేస్తే ఇవాళ సిద్ధిరప్పలరాజు పక్షాన పోరాడుతూ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చాం. 44 ఏళ్ళు బతికేసాడు కదా, ఇంకెంతకాలం బతుకుతాడంటే మనిషిగా పశువు అర్థం కావట్లా. అలాంటి మాటలు మాట్లాడతారా? ఇంతవరకు రాకపోతుంది కదా. ఇప్పుడు గుద్దారు, వ్యక్తి చనిపోయాడు, పిలిచి కూర్చొని మాట్లాడి
కేసుల వరకు వెళ్ళమాకండమ్మా, చిన్నపిల్లడు 18 ఏళ్ళు, భవిష్యత్తు నాశనం అయిపోద్ది, మీ కుటుంబానికి ఆర్థికంగా మేము సహాయం చేస్తాం, ఇక ఇంత 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 ఇవ్వగలుగుతాం, ఒక 10 లక్షలు 15 లక్షలు ఇంత ఇస్తాం, పిల్లల పేరున ఇంత డిపాజిట్ చేస్తాం, కేసుల వరకు వద్దులని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటే దాన్ని ఎవడన్నా కాదంటాడా? దాన్ని ఎవడైనా సరే రాజకీయం చేయాలనే ప్రయత్నాలు చేస్తారా? ఏ రాజకీయ నాయకుడైనా సరే ఎవడ మాట్లాడతారు. ₹1,00,000 ఇచ్చేస్తామండి, దానయ్య భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్యని వాళ్ళ ఇంట్లో పని మనిషి కింద రమ్మన్నారు. మరి ఎంత దారుణం అండి. గుద్దేశారు, ఒక వ్యక్తిని చంపేశారు, నలుగురు రోడ్డును పడిపోయారు, వాళ్ళ జీవితాలు రోడ్డు పాలు అయిపోయినాయి. అది కాకుండా వెళ్ళి ఏకంగా ₹1,00,000 ఇచ్చేస్తామండి, మీరు మా ఇంట్లో పనికిరండి అని చెప్పేసి మాట్లాడారు. మరి దాన్ని ఏమనాలి? మిమ్మల్ని సైకోలు అనవద్దు, చెప్పుతో కొట్టాలి, గట్టిగా మాట్లాడుతూ మిమ్మల్ని చెప్పులతో కొట్టాలి నన్ను అడిగితే కనుక. ఇంకొక వీడియో చూపిస్తా చూడు. అంటే మీ కార్యకర్తల మనస్తత్వాలు ఎలా ఉంటాయి, మీ నాయకుల మనస్తత్వాలు ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. ఇదిగో మహిళా ఎస్ఐ పైన మీ నాయకులు చేసిన దాడి. మరి దీనికి సమాధానం చెప్తావా? వాళ్ళు చూడు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో. మహిళల పట్ల మీకున్న గౌరవం అన్న చూడు ఒకసారి. చూసావా? ఆవిడ పైన చేతులు వేస్తూ ఎలా గడుతున్నారో చూసావా? మీదకి ఎలా వెళ్ళిపోతున్నారో చూసావా? చుట్టూ లెక్కెత్తే ఒక 50 మంది, ఒక 70 మంది, ఒక 100 మంది ఉంటారు మా సర్కిల్లో. మరి మిమ్మల్ని సైకోలు అనాలా, మనుషులు అనాలా, పశువులు అనాలా? మరి వీళ్ళని ఏం చేయాలి ఇప్పుడు? వీళ్ళ పైన ఇప్పుడు రేపు పొద్దున్న ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తారు. అనిత గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ మోదీ గారి పర్యటన అయిపోగానే ఖచ్చితంగా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ పైన కేసులు పెడతారు. వాళ్ళను కూడా పరామర్శిస్తానికి వెళ్తావా? ఏమైనా పరామర్శిస్తానికి వెళ్తావు? మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఖండించాలా వద్దా? రాజకీయ నాయకుడు కదా, పెద్ద పెద్ద మాట్లాడితే మహిళల గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తావు కదా. మరి ఒక మహిళా పోలీస్ అధికారి పైన, ఆ మహిళా అధికారిని చుట్టుముట్టి ఆవిడ పైన చేతులు వేస్తూ దాడికి ప్రయత్నించి పచ్చి బూతులు తిడతా ఉంటే మరి మీ నాయకులు ఎందుకు స్పందించట్లేదండి ఈ ఇష్యూ పైన? ఇప్పటి వరకు నువ్వు తీసుకున్న చర్యలు ఏంటి? వార్త బయటికి రాగానే, వీడియోలు బయటికి రాగానే మొట్టమొదట ఆ వీడియోలో ఎవరైతే మీ నాయకులు ఉన్నారో ఆ నాయకులు మీరు సస్పెండ్ చేయాలి కదా పార్టీ నుంచి. ఎందుకు చేయట్లేదు? కనీసం సిగ్గుండాలి ఎలాంటి పర్యటనలు చేస్తానికి మిమ్మల్ని. అందుకే పోలీసులు ఆంక్షలు పెడతారు. ఎందుకు అనుకుంటారు? ఇలా సైకోల్లా ప్రవర్తిస్తారనే. వచ్చో నుంచి వదిలేస్తారు, ఇంకా స్పృహ కోల్పోతారు. మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, అసలు మనం ఎవరిని దూషిస్తున్నాం అనేది అన్నీ మర్చిపోతారు. ఇంకా ఒక పిచ్చి సైకోల్లా ప్రవర్తిస్తారు. నువ్వు ఒక పెద్ద పిచ్చోడు అయితే వాళ్ళు ఒక చిన్న పిచ్చోడు. పెద్ద పిచ్చోడు అన్నానని చెప్పేసి నేను ఫీల్ అయిపోవసలేదు. ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత, ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత మాకు అదే భావన కలుగుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు పెద్ద పిచ్చోడరా, వీళ్ళంతా చిన్న పిచ్చోళ్ళు అనిపిస్తుంది మాకు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం చూసినా అలాగే కనబడుతుంది, వైసీపీ కార్యకర్తల ప్రవర్తన అలాగే అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎందుకు ప్రవర్తిస్తారు, ఏం చేస్తారు కూడా మీకే అర్థం కాదు. మొదట మీకు ఏదైనా సిగ్గు శరం ఉంటే ఈ నాయకుల పైన మీరు చర్యలు తీసుకోండి. ఆ తర్వాత మీరు 10 మందికి పాఠాలు చెప్తారు. కానీ ఇంకొక విషయం చెప్తున్నాం, ఇంకెప్పుడు కూడా ఇలాగా బాధితుల పక్షాన కాకుండా ఆ ప్రమాదానికి కారణమైన నిందితుల పక్షాన పోరాటాలు చేయమాకండి. చాలా చిరాగ్గా ఉంటుంది. ప్రజలు నవ్వుకుంటున్నారు, మీకు తెలియట్లేదేమో. అంటే మిమ్మల్ని మీరు అంతా కూడా ఒక మాయావాకంలో బ్రతుకుతూ ఉంటారు. కింద గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారో, సోషల్ మీడియాలో మనల్ని ఏమని విమర్శిస్తున్నారో, ఏమని ట్రోల్ చేస్తున్నారో ఇవన్నీ మీరు పెద్దగా పట్టించుకోరు అనుకుంటా. ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు మీరు మాట్లాడిన మాటలకి. ఎక్కడైనా సరే ఇలాంటి చిల్లర వ్యాఖ్యలు చేయమాకండి. ఎందుకు అనవసరంగా ఉన్న పొరుగు పోగొట్టుకుంటారో కనీసం మనకు అదన్నా తెలియాలి కదా. అరే మనం పర్యటనకి వెళ్తున్నాం, ఎవరిని పరామర్శించాలి, ఎవరిని పరామర్శించకూడదు, ఎవరి తరపున పోరాటం చేయాలి అనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలాగండి? మీ కార్యకర్తలు, మీ నాయకులు చూస్తేనేమో ఇంకా వాళ్ళు ఇంక గంజాయి మొత్తంలో ఉంటారు అనుకుంటా. మందు గంజాయి భారీగా సప్లై చేస్తారనుకుంటా. మీ పర్యటనలు ఎక్కడ ఉన్నా కానీ ఈ రెండు ఖచ్చితంగా గట్టిగా ఉంటాయి. గంజాయి సంగతి పక్కన పెడితే మందు అయితే గట్టిగా పెంచుతారు. వాళ్ళ తాగిన మైక్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో, ఎవరిపైన దాడి చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లే అసలు. అదవుతుందా మీకు? ఇన్ని ఉంటాయి. ఒక్క పర్యటనకి వెళ్తే మీరు